దేవుడు ప్రేమమయుడై ఉన్నాడు. ప్రేమ అంటేనే దేవుడు, దేవుడు అంటేనే ప్రేమ. కొద్దిమందికి దేవుడు అంటే ఎవరు అనే ప్రశ్న వస్తుంది. ప్రేమే దేవుడు. దేవుని వాక్యం అదే చెప్తుంది. దేవుడు ప్రేమయ్య ఉన్నాడని. దేవుడు ఆత్మస్వరూపి. ఆయన ఎవరు చూడలేరు, ఎవరు సమీపింపరాని తేజస్సుతో ఆయన నివసించుచున్నాడు. ఇట్టి అమరత్వం కలిగిన గొప్ప దేవుడు మనుషులందరినీ ప్రేమించి ఈ లోకానికి 2000 సంవత్సరాల క్రితం మానవ శరీరాన్ని ధరించుకొని యేసు అనే నామంతో కన్య అయిన మరియ గర్భాన జన్మించారు. కారణం ప్రేమ. ఎవ్వరూ నశించటం దేవునికి ఇష్టం లేదు. అందుకని అందరూ రక్షింపబడాలని. పాపం వలన వచ్చే జీతం మరణం. ఇది జనరల్గా మనం పొందే భౌతిక మరణం కాదు, నిత్య మరణం. ఈ భయంకరమైన నిత్య మరణం నుంచి తప్పించి నిత్య జీవం, పరలోకం అనేది ఇవ్వడానికి దేవుడు తన కుమారుడైన యేసుని లోకానికి పంపించారు. ఆయన మనుషులందరి పాపాన్ని తన మీద మోపుకున్నారు. మనుషుల కొరకు, మనుషుల స్థానంలో ఆయన పాపానికి వచ్చే శిక్ష భరించి ప్రాణం పెట్టి సమాధి చేయబడి ఆయన చెప్పినట్లు 3వ దినాన తిరిగి లేచి అందరూ చూస్తుండగా 40 దినాలు అనేకులకు ప్రత్యక్షమై అందరూ చూస్తుండగా పరలోకానికి ఎక్కిపోయారు. ఆ ఎక్కి వెళ్ళిపోయిన ఆ యేసయ్య మహామహిమతో మరలా తిరిగి రానై ఉన్నారు. ఆయన ఎప్పుడు వస్తారో ఎలా తెలుస్తుంది అనేది ఆలోచిస్తే మత్తయి సువార్త 24వ అధ్యాయంలో, బైబిల్ చూడొద్దు, నేను ఇదంతా ఇంట్రడక్షన్ అంతే. కొన్ని సైన్స్ అక్కడ తెలియచేశారు. అవన్నీ ఆలోచిస్తే ఇప్పుడు భూమి మీద ఇంచుమించు ఇశ్రాయేలు దేశంతో సహితం ప్రపంచంలో భౌగోళికంగా, శాస్త్రీయంగా అన్ని విధాల సంపూర్ణంగా అయిపోయాయి. ఇంచుమించు సువార్త కూడా చేరని స్థలం అంటూ ఎక్కడా లేదు, అందరికీ చేరింది. అన్ని తెగల ప్రజలకు, అన్ని జాతుల ప్రజలకు, అన్ని ప్రాంతాలకు, మారుమూల ప్రాంతాలకు సహితం, నెట్ కూడా వెళ్ళలేని ప్రాంతాలకు సహితము వెళ్ళిపోయింది. నేడో రేపో ప్రభు రానై ఉన్నారు. ఆయన తిరిగి వచ్చే ముందు తను ప్రేమించి తన స్వరూపంలో చేసుకున్న మనిషి నరకానికి పోకూడదని ఆయన ఇలాగ మీ ప్రాంతాన్ని ప్రేమించి, మీ సంఘాలను ప్రేమించి, ఈ కోడేరు ప్రాంత ప్రజలందరినీ ప్రేమించి ఈ సభలు ఏర్పాటు చేయటం జరిగింది. అది ఉద్దేశం. సో అనాది కాలంలో దేవుడు సంకల్పించిన ఈ రక్షణ ప్రణాళిక మీరు కూడా ఆత్మీయంగా సిద్ధపడడానికి ఏర్పాటు చేసిన 2 దినాల సభల్లో ఆయన ప్రసన్నత మీరు మెండుగా అనుభవించుదురుగాక. ఆయన రక్షణ కార్యాలు ఆయన ఎవరి కొరకైతే ప్రణాళిక వేశారో ఈ 2 దినాల్లో తన దైవజనుని ద్వారా అవి నెరవేర్చబడును గాక. కుటుంబాలు, దైవజనులు, వారి సంఘాలు, ఈ ప్రాంతమంతా తన కృపలో వర్ధిల్లును గాక. ఇలాగే 2 దినాలు సభలు ఉండాలని నేను మనసారా కోరుకుంటున్నాను. ఈ నా మాటలు ఇంట్రడక్షన్గా ముగిస్తున్నాను. ఇంతమంది దైవజనులను చూడటం సంతోషం. పేరు పేరున క్షమించండి, మీ పేర్లు అన్నీ నాకు తెలియదు. సో పేరుని మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మీకు కూడా నా నిండు వందనాలు. గ్రామ నాయకులకు, పెద్దలకు, అందరికీ కూడా ఈ ప్రాంత ప్రజలకు యేసయ్య కృపగల నామంలో పేరున నా హృదయపూర్వక వందనాలు.